ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసయ్య తనకంటే ఎంత గొప్పవాడో, యేసయ్య కంటే తాను ఎంత అల్పుడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని నిజ సేవకులు తాము దేవుళ్ళలాగా ప్రవర్తించరు. తామేదో గొప్పవారమని చెప్పుకోరు. దేవుని ఎదుట దుమ్ము ధూళిలాగా తమను తాము వినయభావంతో తగ్గించుకుంటారు. ఒక వ్యక్తి దేవునికి ఎంత దగ్గరైతే తన యోగ్యతను గురించి అంత తక్కువగా ఎంచుకుంటాడు. యోహాను కంటే గొప్పవాడైన మనిషి ఎవరూ లేరు. కానీ క్రీస్తు చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కానని అంటున్నాడు. తాను చేయగలిగినదల్లా నీళ్లలో బాప్తిస్మం ఇవ్వగలగడమేనని. క్రీస్తు అయితే దేవుని జీవమిచ్చే ఆత్మపూర్ణతలోకి మనుషుల్ని తేగలడని. యేసు ఇవ్వబోయే ఆత్మ బాప్తిస్మం లేకుండా నీటి బాప్తిస్మం ఎందుకు కొరగానిదని, మనుషులకు ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చేది దేవుని ఆత్మేనని యోహాను ఖండితముగా చెప్తున్నాడు. దేవుని వాక్కును ప్రకటించే వారందరికీ ఆదర్శం యోహానే. డంబం, బడాయి లాంటివేమీ లేకుండా జీవించాడు. పేరు ప్రతిష్టల కోసం, సంపదల కోసం ప్రాకులాడలేదు. వినయం, సాధు స్వభావం గలవాడే గాని సింహంలాగా ధైర్యశాలి. ప్రసంగికులంతా నొక్కి చెప్పవలసిన కొన్ని అమోఘ సత్యాలను నొక్కి చెప్పాడు. అనగా పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం గురించి, పశ్చాత్తాపడి జీవిత విధానాన్ని మార్చుకోవలసిన అవసరత గురించి, దుర్మార్గులపైకి రాబోయే దేవుని తీర్పుల గురించి, దేవుని నిజ ప్రజలకు కలగబోయే దీవెనల గురించి, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు ఆధిక్యత గురించి, పశ్చాత్తాపడి క్రీస్తుపై నమ్మకం ఉంచే వారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడడం గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రియులారా, క్రీస్తు ఒక నూతనమైన విధానంలో పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇది పరిశుద్ధాత్మలో ముంచడం లాంటిది, లేదా పరిశుద్ధాత్మను కుమ్మరించడం, లేక అంతరంగానంతటిని ఆత్మతో నింపివేయడం వంటిది. దీని ఫలితంగా ఆత్మను పొందుకున్న వారు ఆ ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటారు. ఆత్మ ద్వారా ప్రేరణలు, ఉద్దేశాలు పొందుతూ ఆ ఆత్మ అధీనంలో ఉంటారు. నిజ క్రైస్తవులుగా జీవించడానికి, సరైన రీతిగా దేవుని సేవించడానికి ఆత్మ మూలంగా శక్తి, సామర్థ్యాలు పొందడం చాలా అవసరం. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అని. సహోదరి సహోదరులారా, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో
ఆ అవయవములను మరి ఎక్కువగా గనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడని, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కానని ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చునని యోహాను తెలియజేశాడు. తండ్రి, నీ వాక్కును ప్రకటించే వారందరికీ యోహాను గొప్ప ఆదర్శం. దేవా, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మచేత నడిపించబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఒకరినొకరము కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మా హృదయములలో నిన్ను గూర్చి పాడుచు కీర్తించుచు సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండుటకు కృప చూపమని, అనేకులకు మాదిరికరమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.